భువనేశ్వరి మాత ఆశీస్సులతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. పది సంవత్సరాల క్రితం బాంబేలో వచ్చినటువంటి తుఫాను గుర్తుందా? అది మట్టి చెట్లతో పాటు సగం ఊరునే ముంచేసింది. కానీ అతను చంపేసినటువంటి మనుషుల రక్తాన్ని కడగడానికి ఏ తుఫాను సరిపోలేదు. ఇట్ వాజ్ అ ఫ్రీకింగ్ బ్లడ్ బాత్. అలాంటోడు మళ్ళీ వస్తున్నాడంటే దే కాల్ హిమ్ ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఓజీ ఫ్యాన్స్ కి ఫైర్ స్టార్మ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ కాన్సర్ట్ కి స్వాగతం సుస్వాగతం. దే కాల్ హిమ్ ఓజీ. ఆయనతో తలపడడం కాదంత ఈజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పండుగ వచ్చేస్తుంది సెప్టెంబర్ 25వ తారీఖు. ఆర్ యు ఆల్ రెడీ? శ్రీమతి పార్వతి గారి సమర్పణలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన డివివి దానయ్య గారు అండ్ అలాగే కళ్యాణ్ దాసరి ప్రొడ్యూసర్స్ గా సుజిత్ గారి డైరెక్షన్ లో ఫెంటాబులస్ మ్యూజిక్ బై ద మ్యూజిక్ ఓజీ ఎస్ఎస్ తమన్ గారు అండ్ అలాగే రవి కే చంద్ర గారు, మనోజ్ పరమహంస గారు డిఓపీల్ గా, ఏఎస్ ప్రకాష్ గారి ప్రొడక్షన్ డిజైనింగ్ తో, నవీన్ నూలి గారి ఎడిటింగ్ తో ఫైర్ స్టార్మ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ప్రియాంక అరుల్ మోహన్, అర్జున్ దాస్ గారు, శ్రేయారెడ్డి లాంటి తారాగణంతో మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా ఓజీ కాన్సర్ట్ కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. 6 అడుగుల బుల్లెట్ క్రియేట్ చేసినటువంటి హ్యూమన్ సునామీ ఏంటో మీ అందరికీ తెలుసు. ఫ్యాన్స్ ఆర్ యు ఆల్ రెడీ ఫర్ అవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు? మరికొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చేస్తున్నారు. అలాగే మనకి తమన్ గారు కూడా ఇక్కడికి రానున్నారు మరికొద్ది సేపట్లో. బట్ బిఫోర్ దట్ ఫైర్ స్టార్మ్ సాంగ్ చూసాము మనము. అండ్ మరికొద్ది సేపట్లో మన ఓజీ కాన్సర్ట్ కూడా స్టార్ట్ అవ్వబోతోంది. స్టేజ్ మీదకి నేను ఇప్పుడు పిలవబోతున్నటువంటి వ్యక్తి తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో మాత్రమే కాకుండా తన ఇంటెన్స్ వాయిస్ తోనే ఫస్ట్ మనకు వచ్చినటువంటి గ్లిమ్స్ లోని ఒక ఫీల్ ని కలిగించారు. అలాంటోడు మళ్ళీ వస్తున్నాడంటే అర్జున్ దాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇన్వైటింగ్ అర్జున్ దాస్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. విక్రమ్, లియో లాంటి సినిమాలతో విపరీతమైనటువంటి ఫ్యాన్ క్రేజ్ ని సంపాదించుకున్నటువంటి అర్జున్ దాస్ గారు ఈ సినిమాలో మనకి ఎలా కనిపించబోతున్నారు సెప్టెంబర్ 25వ తారీఖున వేచి చూడాల్సిందే. ఇన్వైటింగ్ అర్జున్ దాస్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. హైదరాబాద్ Good evening, Hyderabad. How is the OG fever? OG is gonna be here very soon. I say power, you say star. Okay? Power! 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 Okay, without any further delay, I think it's time to call the man with the plan on stage. Taman! Are we ready for the OG concert? Are you ready for the OG concert? Make some noise for Taman!
గుడ్ ఈవినింగ్ హంగ్రీ చీటర్స్. వర్షమా బొక్క, మేమున్నా ఇక్కడే ఉంటాం. గొడుగు తీసేయి. హీరో గారి డైలాగే, మనల్ని ఆపేది? థండర్ స్టార్మ్ అంట, బొక్కలో థండర్ స్టార్మ్. చాలామంది చాలా దూరం నుంచి వచ్చారు. థ్యాంక్స్ టు ఆల్ పవర్ స్టార్ ఫ్యాన్స్, ద రియల్ బ్లడెడ్ పవర్ స్టార్ ఫ్యాన్స్. Sir will take a drink. After that, I'll take him to the launch and make him sit there. Start the song. He'll take it. He'll wish, and then again he'll go. Okay. రెడీగా ఉన్నాయి. యువరాజ్ అక్కడ మీ పక్కన ఫస్ట్ అదే గన్స్ అండ్ రోసెస్ డైరెక్ట్ గన్స్ అండ్ రోసెస్ వస్తాం కదా. సిగ్నల్ గన్స్ అండ్ రోసెస్. Hey, 2 check 1 2. గన్స్ అండ్ రోసెస్ టీమ్ కమ్. గన్స్ అండ్ రోసెస్ టీమ్ ఎవరు? హర్ష ఇక్కడే నా ఫార్మేషన్. ఓకే, ఇంపార్టెంట్ పర్సన్ని మన కల్ట్ ఫ్యాన్ని పిలవకపోతే ఎలా? సుజిత్. సుజిత్, బ్రో, నేను ఎక్కువ డైలాగులు మాట్లాడను, ఓకేనా? కెమెరా అక్కడ, కెమెరా జూమ్ చేయి అంతే. ఇదే రివ్యూ సినిమా కూడా. సుజిత్ నాన్న, నువ్వు ఇవాళ మాట్లాడాలి. యా, హలో ఓజీస్. ఈ 5 స్టార్మ్ వస్తుంది అనుకుంటే థండర్ స్టార్మ్ వచ్చింది ఇవాళ. సో థండర్ స్టార్మ్ వచ్చింది కాబట్టి 5 స్టార్మ్ రాబోతున్నారు. వచ్చిన తర్వాత మనం మాట్లాడదాము. యా, ఏంటి అంతేనా? సరే, మిగతా అంతా 25th మాట్లాడతాడు. చాలా అసలు మనవాడే, మామూలుగా తీయలేదు సినిమాని. సో మీరు అందరు చూస్తారు, యూల్ ఎంజాయ్. మనం ఎలా మన పవర్ స్టార్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాము అలా he presented, he put his heart last 2 years. What a fantastic journey, amazing journey. So first song, ఇంకా ఇక్కడ నువ్వు పిలుస్తావా ఆవిడని? నేను పిలవనా? అమ్మాయిని. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ, నీకు తెలుసు కదా. పిలుస్తావు నువ్వే, నేను పిలవను. యా, కన్మణి. అరే, అందరికీ నమస్కారం. వర్షం వచ్చేసింది, ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇంత పెద్ద క్రౌడ్ నేను ఎప్పుడు చూడలేదు, ఇంత ఎనర్జీ చూడలేదు. వావ్ వావ్, ఇంత ఎనర్జీ చూడలేదు. అండ్ పైన నుంచి కూడా సౌండ్ వస్తుంది. ఎస్,
ఎస్ ఓజీ కోసం మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసి చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. లెట్స్ బిగిన్ ద ఈవెంట్. యా ఇలా చేస్తే ఎలా తమన్? ఓకే కూల్, లెట్స్ స్టార్ట్ ద షో. ఆరు అడుగుల బుల్లెట్ క్రియేట్ చేసినటువంటి హ్యూమన్ సునామీ మనం చూసాము. అండ్ ఇప్పుడు మనకి ఓజీ క్రియేట్ చేయబోతున్నటువంటి ఫైర్ స్టార్మ్ ని చూస్తున్నాము. ఈ వర్షాలు తుఫాన్లు చూడనివి కాదు. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే ఫర్ ది వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఎలాంటి వర్షం ఉన్నా ఈ రోజు మీరందరూ ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేస్తారు బికాస్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద కాన్సర్ట్. రిక్వెస్టింగ్ పవన్ కళ్యాణ్ గారు టు ప్లీజ్ జాయిన్ తమన్ గారు. తనకన్నా ఎక్కువగా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించేటువంటి మనస్తత్వం, వేరే వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి వ్యక్తిత్వం, అడుగడుగున మనిషికి సహాయం చేయాలనేటువంటి గొప్ప మనిషి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సెప్టెంబర్ 25న రిలీజ్ అవబోతున్నటువంటి సందర్భంగా ఓజీ కాన్సర్ట్ స్టార్ట్ అయింది. అండ్ ఇందాక మనం ఆల్రెడీ ఒక చిన్న గ్లిమ్స్ లో పవన్ కళ్యాణ్ గారు పాట పాడింది విన్నాము. ఆర్ యు ఆల్ రెడీ? మీరు మేము ఎక్కడికి కదులుతున్నాం చెప్పండి, నాకే గొడుగు అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్ సజావుగా జరిగితే చాలు. ఉంటున్నామా? వి ఆర్ హియర్ అండ్ ఓవర్ టు తమన్ గారు. Requesting everybody to please clear the stage. దయచేసి స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవ్రీబడి టు ప్లీజ్ క్లియర్ ద స్టేజ్ ఎక్సెప్ట్ ద యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఆఫ్ ద ఫిల్మ్. అందరూ దయచేసి స్టేజ్ క్లియర్ చేయాలి. అండ్ ఎస్ఎస్ తమన్ గారి ఫెంటాబ్యులస్, ఈరోజు తమన్ గారి మ్యూజిక్ తో పాటు నేచర్ కూడా మనకు మ్యూజిక్ ప్రొవైడ్ చేస్తున్నారు దేవుడి ఆశీర్వాదంతో. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అల్లు అరవింద్ గారికి, దిల్ రాజు గారికి, మైత్రి నవీన్ గారికి, రవి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. A very hearty welcome to all of you all. Thanks once again to all our sponsors. Vijayawada Utsavam proudly presents today's OG concert. Requesting everybody to please be seated. దయచేసి ఇక్కడ స్టేజ్ మీద ఉండే వాళ్ళందరికీ ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఫ్యాన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇంపార్టెంట్. దయచేసి అందరినీ ఐదర్ స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, లేదంటే కూర్చోండి ప్లీజ్. అండ్ తమన్ గారు హలో 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 ఓజీ 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 వాషి వాషి నా లైఫ్లో సుజీత్ చేసిన పని ఏంటంటే
ఎప్పుడు ఆడియో ఫంక్షన్స్ ఎప్పుడు ఇలా రాల. ఈ సుజీత్ చేసిన పనులకి సినిమాల్లో కనిపించే కాస్ట్యూమ్ తోటి రావాల్సి వచ్చింది. ఇది ఎంత ఎందుకు మీకోసం. యూ రెడీ మ్యూజిక్ స్టార్ట్. ఓకే 1 minute. Taman. Wait. Hold on. Pause. Washi or Washi? Check. Okay, Rishi. Washi or Washi? It's a Japanese haiku. Sujit తన స్క్రిప్ట్ లో విలన్ తన క్యారెక్టర్కి నువ్వు అందనంత ఎత్తులో ఉన్నావు, హీరోని ఇబ్బంది పెడతా ఉంటాడు, ఆకాశంలో విహరిస్తున్నావు, నిన్ను కిందకి తీసుకొస్తా, నేల మీద కూర్చోబెడతాం. అలాంటి సందర్భంలో ఈ పోయం, ఈ హైకు వస్తుంది. నేను పాడాలనుకోలా, చెప్పాలనుకోలా. తమన్ కోరికది, తమన్ కోరికే కాదు, ఇది మీ కోరిక కూడా. రెడీ? ఓమి ఓమి అంటే ఉరుములు కూడా. ఓమి ఓమి మ్యూజిక్. ఓమి ఎగిరెగిరి పడుతున్నావు, గాల్లో ఎగిరి అందకుండా తిరుగుతున్నాడు. నేల మీదకి ఎలా దించాలో నాకు బాగా తెలుసు. నీలాగా ఎగిరి కొట్టుకునే వాళ్ళకి నా చిన్నప్పుడు నా గురువు ఒక హైకు చెప్పాడు. ఆ హైకు చెప్తాను విను. వాషి 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 Yasai no washio Korusu ni wa Mazu Tsubasa kiri wo tosu Hitsu yogaru Jimen ni yoshita wa Mio eguridas Mega Mia nakunari Dokoni ikeba inoka wakara nakusuru soko de ashio kitai soshite yasai na shinzo Noda Washi 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 దీని అర్థం to kill a wild eagle you need to cut its wings. When it falls in the ground, you pluck its eyes. It becomes blind, it doesn't know where to go. That's when
you cut its legs and make it immobile. And that's when you pluck its heart. ఓజీతో పెట్టుకుంటే చావు ఎంత బలంగా ఉంటుందని చెప్పడం. The greatest opportunity to act with Imran Hashmi ji. झलक दिखला जा ने उर्रू तिलुगिंచిన ఇమ్రాన్ హష్మీ గారు. His scholars, brilliant performance. What a brilliant performer. అలాంటి ఆయన తోటి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇంత ప్రేమిస్తాను ఓజీ నేను నిజంగా నాకు తెలియదు. సుజీత్ ఇది ఫైనల్ స్పీచ్ కాదా, ఇంకేమైనా మ్యూజిక్ ఉందా? కమ్ సుజిత్. మాట్లాడేచ్చా? ఒక అభిమాని, అది కూడా మామూలు అభిమాని కాదు. ఇతని స్థాయి, ఇతని విజన్ నాకు చెప్పాడు. జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక 4 రోజులు తీయలేదు. వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారండి. ఆ పిచ్చి పట్టుకుంది. సినిమా తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు, మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా. సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ, మనకి చేసేది ఎక్కువ. కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలుగా చెప్తాడు. ఇలా ఉంటుంది, ఇలా వస్తాడు, 80s స్టైల్, మీ గెటప్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్తారు. చిన్న కటానా ఉంటుంది సార్. తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది, మామూలుగా కాదు. అండ్ నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్, నాట్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ స్టార్ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్, రైటర్, ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్. తర్వాత సుజీత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి ద వన్ అండ్ ఓన్లీ తమన్. వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే, వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంతా. వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు అది. అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి, మనోజ్ పరమహంస గారు, వీళ్ళిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు. ఇంకొకళ్ళు సువ్వి పాటినారు కదా మీరు, ప్రియాంక అరుల్ మోహన్. ఒక 80s ప్రియాంకాజీ ప్లీజ్ కమ్. ప్రియాంక గారు ఒక 80s ఉండే హీరోయిన్. వీళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా తక్కువసేపు ఉన్న సినిమాలో చాలా హృదయంగా ఉంటుంది. మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంత చక్కటి లవ్ స్టోరీ తీశాడు తక్కువ నిడివిలో సుజిత్. దానిని వెల్ క్యాప్చర్డ్ బై
రవికే చంద్రన్ సార్. ఆయన సినిమా సెల్యులాయిడ్ మీద ఈజ్ అ పోయిట్రీ, అంత బ్యూటిఫుల్ విజువల్స్. సినిమా మీరందరూ నాకే తెలియదు, ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తారు. నేను ఖుషి అప్పుడు చూసాను ఈ జోష్. అలాంటి జోష్ మళ్ళీ సినిమాలు వదిలేసి పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వదలలేదని నాకు అనిపిస్తుంది. నాకెంత అరే మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది. ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను, పాలిటిక్స్లో కొట్లాడుతున్నాను, మీరు ఇచ్చిన బలం కదా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా, ఆమె సినిమా బఫ్, సినిమా ప్రేమికుణ్ణి. సినిమా తప్ప నాకు సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచన ఉండవు. పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచన ఉండవు. ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి, డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి. నాకు తెలియదు జపనీస్, నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు ఇతను. ఇలాంటివన్నీ చేశాడు. అండ్ స్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్స్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్, హిస్ డైరెక్షన్ టీమ్. వాట్ ఎ బ్రిలియంట్ యంగ్స్టర్స్. ఇలాంటి టీం కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదేమో. అలాంటి బ్యూటిఫుల్ టీమ్. అండ్ తమన్ మ్యూజిక్ సపోర్ట్ ఫ్రమ్ మణిగారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హిస్ టీమ్. ఐ డోంట్ నో ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ నేమ్, బట్ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ కాంట్రిబ్యూషన్. దే హ్యావ్ డన్ అ ఫెనామినల్ జాబ్. నేను చిన్నప్పుడు ర్యాప్ సాంగ్స్ వినేవాడిని, రమణ గోకుల వీళ్ళందరితోటి ఇవన్నీ చేసుకుంటే. తమన్ ప్యూర్లీ వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళేనా అన్నాను. విదేశాల నుంచి పట్టుకొచ్చారని అడిగాను. ర్యాప్ పాట లేదు, అంతా మన తెలుగు వాళ్ళేను. తెలుగు అంటే ఉరుముతుంది ఆకాశం. ఎంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్. ఇవన్నీ చాలా 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 ఆనందం వేస్తుంది. ఎప్పుడు చూస్తున్నాం ట్రైలర్? మేము ట్రైలర్ ఎప్పుడు చూపిస్తున్నారు మాకు? ట్రైలర్ Sir, please bang this. Gone. Mike. ట్రైలర్ నేను మిమ్మల్ని అందరినీ ఫాలో అవుతున్నా. ప్రొడక్షన్ ట్రైలర్ డిలే చేసింది, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే జల్సాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, జల్సాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, సంజయ్ సాహుకి ఏది తేలిక రాదు. అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏది పుట్టినా రాదు. ఎన్ని ఇబ్బందులు, సెన్సార్ సర్టిఫికేట్లు అంటాం, ఇంకోటి వీటన్నిటిని అధిగమించి 25th వస్తున్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, సుజిత్ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు అన్నా.
ట్రైలర్ ఇంకా రెడీ అవ్వలేదు. డిఏ చేయాలంటే డిఏ మా వాళ్ళందరూ చూసుకుంటారు, మాకు తెలుసు మా వాళ్ళకి. ఒక స్పెషల్ ఎఫెక్ట్ షాట్ లేకపోయినా పర్లా, ముందు ఈరోజు మేము చూడాల్సిందే. చూద్దామా? సుజిత్ ఎవరు షో ఎవరు ప్లే మ్యూజిక్ ఎన్ని ఆఫ్ చేస్తున్నాడు? మిగతా మ్యూజిక్. వర్షం శివమణి గారు, శివమణి love you. Why don't you do something? Do it. వర్షం మమ్మల్ని ఆపుద్దా? ఎవరు రాకండి, మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడే ఉండండి. వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? ఏది ఆపింది వాళ్ళు ఇప్పుడు దాకా? ఒక ఓటమి ఆపిందా? పరాజయాలు ఆపినాయా? వర్షం కూడా ఆపలేదు. Money, do it, do it. Hey, down. Under cushion.
అది. One minute. Hey, got done. Share it here. Please come here. Come, please. చెప్పడం మర్చిపోయాను. A brilliant performer, Shreya Reddy garu. What a powerful performer. కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఆడ శివంగి. ఆవిడ ఫిట్నెస్ లెవెల్స్ చూస్తే మతిపోద్ది. ఎవరైనా సరే గొడవ పెట్టుకోవాలని ఒకసారి పైసలు ఆలోచించాలి. ఆవిడ పంచ్ పవర్ చాలా ఎక్కువ. గ్రేట్ ఆరేటరీ స్కిల్స్. ఆవిడ ఒకటే అడిగారు నన్ను, నా కోసం ఎప్పుడైనా సరే భవిష్యత్తులో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలందంటే శ్రేయ రెడ్డి గారికి మాటిస్తుంది. In future we'll work together in a powerful way. Ready? Okay, I'm giving it ready with trailer? Yes, sir. You ready with trailer? Trailer. Okay, good. ఇది ఓన్లీ రెడీ. నేను ఎందుకంటే గొడవ పెట్టుకొని మీ సైడ్ నుంచి మాకు ట్రైలర్ ఇంకా రెడీ అవ్వట్లేదు, ఇంకొన్ని కట్స్ చేయాలి, ఇంకంటే ఎన్ని వదిలేండి, మా వాళ్ళకి ఎంతో కొంచెం చూపించాల్సింది ఈ రోజున. నాకు తెలుసు కదా, నేను చిన్నప్పుడు అమితాబ్ బచ్చన్ కోసం ఎలా కొట్టుకునేవాడు, చంపేద్దాం అనిపించేది, నువ్వు ఎందుకు టికెట్లు దొరకకపోతే. అందుకని సుజిత్, అవి రెడీ? రెడీ, లెట్స్ సీ ట్రైలర్. Lights off. Ojas Gambira. Come. Is Taman? Yes, sir. Music starting. Yes, sir. Music. ఇప్పుడు Taman show will start now. We'll wait. Minute.